ఈరోజు మనం ఓదెల 2 గురించి తెలుసుకుందాం. ఓదెల 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదెల గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెల 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెల 2 గురించి తెలుసుకుందాం. ఓదెల 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదెల గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెల 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెల 2 గురించి తెలుసుకుందాం.
వదల 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22లో విడుదలైన వదల రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం, ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే, వదల గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే, తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రశంసించారు. ఇక సాంకేతికత విభాగానికి వస్తే, సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, వదల 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం వదల 2 గురించి తెలుసుకుందాం. వదల 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22లో విడుదలైన వదల రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం, ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే, వదల గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే, తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రశంసించారు. ఇక సాంకేతికత విభాగానికి వస్తే, సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, వదల 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం వదల 2 గురించి తెలుసుకుందాం. వదల 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది.
22వ విడుదలైన 'ఒదెలా రైల్వే స్టేషన్' చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే, ఒదెలా గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే, తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, 'ఒదెలా 2' చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం 'ఒదెలా 2' గురించి తెలుసుకుందాం. 'ఒదెలా 2' చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలైంది. 22వ విడుదలైన 'ఒదెలా రైల్వే స్టేషన్' చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే, ఒదెలా గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే, తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, 'ఒదెలా 2' చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం 'ఒదెలా 2' గురించి తెలుసుకుందాం. 'ఒదెలా 2' చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలైంది. 22వ విడుదలైన 'ఒదెలా రైల్వే స్టేషన్' చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా
ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదెల గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్రకథా సారం. ఇక నటన విషయానికి వస్తే, తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రశంసించారు. ఇక సాంకేతికత విభాగానికి వస్తే, సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, ఓదెల 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెల 2 గురించి తెలుసుకుందాం. ఓదెల 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదెల గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్రకథా సారం. ఇక నటన విషయానికి వస్తే, తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రశంసించారు. ఇక సాంకేతికత విభాగానికి వస్తే, సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, ఓదెల 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెల 2 గురించి తెలుసుకుందాం. ఓదెల 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ,
మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదెల గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథాసారం. ఇక నటన విషయానికి వస్తే, తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, ఓదెల 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెల 2 గురించి తెలుసుకుందాం. ఓదెల 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదెల గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథాసారం. ఇక నటన విషయానికి వస్తే, తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, ఓదెల 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెల 2 గురించి తెలుసుకుందాం. ఓదెల 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు.
ఇక కథ విషయానికి వస్తే ఒదెల గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధా హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్రకథ సారం. ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రశంసించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఒదెల 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఒదెల 2 గురించి తెలుసుకుందాం. ఒదెల 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఒదెల రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఒదెల గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధా హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్రకథ సారం. ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రశంసించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఒదెల 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఒదెల 2 గురించి తెలుసుకుందాం. ఒదెల 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఒదెల రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఒదెల గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని
భార్య రాధా హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్రకథ సారం. ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రశంసించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెలా 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెలా 2 గురించి తెలుసుకుందాం. ఓదెలా 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదెలా గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరుసుడిగా అతని భార్య రాధా హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్రకథ సారం. ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రశంసించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెలా 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెలా 2 గురించి తెలుసుకుందాం. ఓదెలా 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదెలా గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరుసుడిగా అతని భార్య రాధా హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు
చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్రకథ సారం. ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రశంసించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెలా 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెలా 2 గురించి తెలుసుకుందాం. ఓదెలా 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదెలా గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరుసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్రకథ సారం. ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రశంసించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెలా 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెలా 2 గురించి తెలుసుకుందాం. ఓదెలా 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదెలా గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరుసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా
ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్రకథ సారం. ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రశంసించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెలా 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెలా 2 గురించి తెలుసుకుందాం. ఓదెలా 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదెలా గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరుసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్రకథ సారం. ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రశంసించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెలా 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెలా 2 గురించి తెలుసుకుందాం. ఓదెలా 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదెలా గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరుసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్రకథ సారం.
ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు అద్భుతమైన నటనని ప్రశంసించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెలా 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెలా 2 గురించి తెలుసుకుందాం. ఓదెలా 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదెలా గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరుసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు అద్భుతమైన నటనని ప్రశంసించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెలా 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెలా 2 గురించి తెలుసుకుందాం. ఓదెలా 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదెలా గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరుసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా
ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రశంసించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెలా 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెలా 2 గురించి తెలుసుకుందాం. ఓదెలా 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదెలా గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరుద్యోగిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రశంసించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెలా 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెలా 2 గురించి తెలుసుకుందాం. ఓదెలా 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదెలా గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరుద్యోగిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత
కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రశంసించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెలా 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెలా 2 గురించి తెలుసుకుందాం. ఓదెలా 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదెలా గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరుసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రశంసించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఓదెలా 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెలా 2 గురించి తెలుసుకుందాం. ఓదెలా 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఓదెలా గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరుసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు,
పాతక సన్నివేశాలు అద్భుతమైన నటనని ప్రశంసారు. ఇక సాంఘికత విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఒదెలా 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఒదెలా 2 గురించి తెలుసుకుందాం. ఒదెలా 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఒదెలా రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఒదెలా గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధా హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు అద్భుతమైన నటనని ప్రశంసారు. ఇక సాంఘికత విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే ఒదెలా 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఒదెలా 2 గురించి తెలుసుకుందాం. ఒదెలా 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఒదెలా రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఒదెలా గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధా హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు అద్భుతమైన నటనని ప్రశంసారు. ఇక సాంఘికత విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్
రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒడెలా 2' చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం 'ఒడెలా 2' గురించి తెలుసుకుందాం. 'ఒడెలా 2' చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన 'ఒడెలా రైల్వే స్టేషన్' చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం, ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఒడెలా గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరుసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒడెలా 2' చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం 'ఒడెలా 2' గురించి తెలుసుకుందాం. 'ఒడెలా 2' చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన 'ఒడెలా రైల్వే స్టేషన్' చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం, ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే ఒడెలా గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరుసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం
అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒడెలా 2' చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం 'ఒడెలా 2' గురించి తెలుసుకుందాం. 'ఒడెలా 2' చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన 'ఒడెలా రైల్వే స్టేషన్' చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి, అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం, ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే, ఒడెలా గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరుసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే, తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'ఒడెలా 2' చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం 'ఒడెలా 2' గురించి తెలుసుకుందాం. 'ఒడెలా 2' చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన 'ఒడెలా రైల్వే స్టేషన్' చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి, అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం, ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే, ఒడెలా గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరుసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే, తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది.
ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'వదెల 2' చిత్రం సూపర్ నేచర్ థ్రిల్‌గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం 'వదెల 2' గురించి తెలుసుకుందాం. 'వదెల 2' చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22లో విడుదలైన 'వదెల రైల్వే స్టేషన్' చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి, అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం, ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే, వదెల గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే, తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే 'వదెల 2' చిత్రం సూపర్ నేచర్ థ్రిల్‌గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం 'వదెల 2' గురించి తెలుసుకుందాం. 'వదెల 2' చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22లో విడుదలైన 'వదెల రైల్వే స్టేషన్' చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి, అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం, ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే, వదెల గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే, తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, 'వదెల 2' చిత్రం సూపర్ నేచర్
థ్రిల్గా, మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం 'ఓదెల 2' గురించి తెలుసుకుందాం. 'ఓదెల 2' చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22లో విడుదలైన 'ఓదెల రైల్వే స్టేషన్' చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి, అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం, ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదెల గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే, తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, 'ఓదెల 2' చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా, మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం 'ఓదెల 2' గురించి తెలుసుకుందాం. 'ఓదెల 2' చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22లో విడుదలైన 'ఓదెల రైల్వే స్టేషన్' చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి, అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం, ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదెల గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే, తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, 'ఓదెల 2' చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా, మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి.
తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం 'ఓదెల 2' గురించి తెలుసుకుందాం. 'ఓదెల 2' చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22లో విడుదలైన 'ఓదెల రైల్వే స్టేషన్' చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదెల గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే, తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, 'ఓదెల 2' చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం 'ఓదెల 2' గురించి తెలుసుకుందాం. 'ఓదెల 2' చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22లో విడుదలైన 'ఓదెల రైల్వే స్టేషన్' చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదెల గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే, తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, 'ఓదెల 2' చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం
కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెల 2 గురించి తెలుసుకుందాం. ఓదెల 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదెల గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధా హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే, తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, ఓదెల 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెల 2 గురించి తెలుసుకుందాం. ఓదెల 2 చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22వ విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే, ఓదెల గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరసుడిగా అతని భార్య రాధా హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె అలా ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్ర కథా సారం. ఇక నటన విషయానికి వస్తే, తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గేట్పై ఆకట్టుకున్న పాత్రలు అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇక సంగీతం అజ్నీస్ లోథన్ నేపథ్యంలో సంగీతంలో కొన్ని సన్నివేశాలు ఎలిమినేట్ చేసింది. ఇక తీర్పు విషయానికి వచ్చినట్టయితే, ఓదెల 2 చిత్రం సూపర్ నేచర్ థ్రిల్గా మంచి ప్రయత్నంగా చేసినప్పటికీ కథ, స్పెషల్ కొంత బలహీనంగా ఉన్నాయి. తమన్నా భాటియా సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు సినిమాకి బలంగా నిలిచాయి. అయితే కథ కొత్తదనం కొంచెం మేరకు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఓదెల 2
గురించి తెలుసుకుందాం. 'వదల 2' చిత్రం 2025 ఏప్రిల్ 15న విడుదలయ్యింది. 22లో విడుదలైన 'వదల రైల్వే స్టేషన్' చిత్రానికి సీక్వెల్గా వచ్చింది. ఈ చిత్రం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సంపత్ నంది కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం ప్రవేశం కూడా నిర్వహించారు. ఇక కథ విషయానికి వస్తే, వదల గ్రామంలో తిరుపతి అనే కుర్రాడు నిరుసుడిగా అతని భార్య రాధ హెబా పటేల్ చంపుతుంది. అతని ఆత్మ ప్రేతాత్మగా మారి గ్రామంలో హత్యలు చేస్తుంది. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి నాగసాధువైన భైరవి తమన్నా గ్రామానికి వస్తుంది. ఆమె ఆ ఆత్మను ఎదుర్కొంది, గ్రామాన్ని ఎలా రక్షించింది అనే అంశాలపైన చిత్రకథ సారం. ఇక నటన విషయానికి వస్తే, తమన్నా భాటియా నాగసాధువు పాత్రలో తమన్నా కొత్త అనంతరంగా ప్రదర్శించింది. ఆమె గెటప్పై ఆకట్టుకున్న పాత్రలో అవసరమైన గంభీరత కొంతమేరకు తగ్గింది. వంశీ ఎన్.ఎస్. సిన్హా తిరుపతి పాత్రలో అయినా గంభీరమైన గొంతు, పాతక సన్నివేశాలు, అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని బాగా